స్కూల్ యూనిఫామ్ కుట్టాలి. 10th క్లాస్లో 10th క్లాస్ ప్యాంట్ షర్టేగా 3 జతలు అవుతాయి అన్నారు. 3 జతలు పొడవు 26, షర్ట్ వచ్చి 30, షోలర్ వచ్చి 17, హ్యాండ్ పొడవు వచ్చి 10, లూజ్ వచ్చి 11, కాలర్ వచ్చి 14.5, ఫ్రంట్ పార్ట్ వచ్చి 10, 39, అడింకాలు 29, నడుము వచ్చి 28, సీట్ వచ్చి 34, నడుము వచ్చి 28, 4. 10th క్లాస్ అబ్బాయికి 3 షర్ట్లకి 1 షర్ట్కి 1:10 చొప్పున 3 షర్ట్లు కలిపి 3 మీటర్లు 30 సెంటీమీటర్లు ఇవ్వడం అయింది. ముందుగా కింద ఇలా అండర్లైన్ చేసుకోవాలి. క్లాస్కి వచ్చి 2.5 పెట్టుకోవాలి. చెస్ట్ 30 కదా, శంకడౌన్ వచ్చి అందులో 4వ భాగం చేసి 7.5 పెట్టుకోవాలి. కాలర్ 14.5 కాబట్టి ఇక్కడ రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. 17లో సగం 8.5. ఇది వచ్చి 14 కాళ్ళు కాబట్టి 2.5 పెట్టుకోవాలి ఈ గ్యాప్. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ 10 అని చెప్పాను కదా, ఇక్కడ పెట్టుకోవాలి 10. హ్యాండ్స్, షోలరు, ఒక బ్యాక్ పార్ట్, ఇది ఒక షర్టు. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లు, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఒక షోలరు, 2 షర్ట్లు. అదే విధముగా ఇట్లా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లు, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, షోలరు, 3 షర్ట్లు. ఈ 3 షర్ట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, దీన్ని కావాల్సినంత ఉంది. మనం పాకెట్స్కి కాలర్కి వాడగా ఉన్న పీసు ప్యాంట్కి పాకెటింగ్ కింద వాడుకోవచ్చు. కొద్దిగా గొప్ప ఉంటే అది వాడుకోవచ్చు. ఇప్పుడు షర్ట్లు రెడీ. నెక్స్ట్ ప్యాంట్లు కట్ చేస్తాను చూడండి. ఈ 2 బ్యాక్ పార్ట్లు, ఈ 2 ఫ్రంట్ పార్ట్లు, ఇది ఒక ప్యాంటు, ఈ ప్యాంట్లో వేస్ట్లు, ఈ 2 బ్యాక్ పార్ట్లు, ఈ 2 ఫ్రంట్ పార్ట్లు, ఇదిగో వేస్ట్లు, ఈ 2 ఫ్రంట్ పార్ట్లు, ఈ 2 బ్యాక్ పార్ట్లు. మొత్తం ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయి కటింగ్ అయిపోయింది. 10th క్లాస్ అబ్బాయికి ప్యాంట్ షర్ట్ చూసారుగా, అన్నీ ఒకటే. షర్ట్ అనేది ఎవరికైనా ఒకటే షర్టు, సైజులే తేడా. ఇదిగో షర్టు, 10th క్లాస్ అబ్బాయికి షర్ట్ ఈ విధంగా కింద యాపిల్ కట్ పెట్టుకొని అయిపోయింది కదా.